నరసింహరావు గారు నమస్తే అండి. సార్, టీ నమస్తే అండి. కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలు ఎలా చూడాలి? 10 మంది ఎమ్మెల్యేలు రహస్య భేటీ వెనుక కారణం ఏమై ఉండొచ్చు? విజయ్ గారు, మీకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మిట్టా నరసింహగౌడ్ గారికి, తర్వాత మన స్వతంత్ర ఛానల్ చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. సహజంగా మనం ఈరోజు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా దేశవ్యాప్తంగా చర్చ అంతా బడ్జెట్ మీద జరుగుతుంటే, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఒక 10 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా ఒక చోట సమావేశం అయ్యారనేటువంటి దాని మీదకి మన యొక్క దృష్టి మరలింది. ఈ మరలినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మనం ఈ విషయం మీద చర్చ చేస్తున్నాం. అసలు కేవలం మనం తెలంగాణలో ఎన్నికల ఫలితం వచ్చినటువంటిది ఒక సుమారుగా ఒక సంవత్సరం, అంటే 13 నెలలు 14 నెలలకు మనం ఎంటర్ అయ్యాం. అవును. రేపు 7వ తారీఖు నాడు వస్తే 14 నెలలు అయిపోతుంది. ఈ 14 నెలల్లో ఎమ్మెల్యేలు అసంతృప్తి ఉందా? అసలు నిజంగానే వాళ్ళు అసంతృప్తితో, ప్రభుత్వం మీద అసంతృప్తితో, లేకపోతే ఎవరన్నా ఒక మంత్రులకు సంబంధించినటువంటి వాళ్ళ మీద ఒక నిర్లిప్తతతో, లేకపోతే వాళ్ళకి ఇంకేదైనాతో సమావేశమయ్యారా, లేకపోతే వాళ్ళ ఏదైనా పర్సనల్ విషయాలు మాట్లాడుకోవడానికి సమావేశమయ్యారా అనేటువంటిది ఇంకా మనకు క్లారిటీ రాలేదు. ఆ 10 మందిలోంచి ఎవరు వచ్చి మీడియా ముందుకు వచ్చి మా ఈ కారణాల వల్ల మేము సమావేశమయ్యామని చెప్పలేదు. కాబట్టి ఇంకా మనం ఈ సమావేశం గురించి కొంచెం ముందస్తుగా అతి ఉత్సాహంగా దీని మీద రకరకాల మనం చర్చలు చేయడం అనేటువంటిది కొంత మనం అతి ఉత్సాహం అనేటువంటిది చెప్పగలదు. అయితే ఈ అనేటువంటిది నేను 2 సార్లు ఎందుకు ఉపయోగించానంటే దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతృత్వంలో ప్రభుత్వాలు ఉన్నటువంటి 3, ఒకటి హిమాచల్ ప్రదేశ్, 2 కర్ణాటక, 3 తెలంగాణ. సరే, కొద్దిసేపు హిమాచల్ ప్రదేశ్ అంటే మొన్ననే జరిగాయి రీసెంట్ గా. కర్ణాటకను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాజకీయాలు కూడా సమాంతరంగా ఉంటాయి. ఒకదాని ప్రభావం ఒకటి మీద పడుతుంది అనేటువంటిది మనమే మన స్టూడియోలోనే గతంలో తెలంగాణలో గెలిచినప్పుడు కానీ, కర్ణాటకలో గెలిచినప్పుడు తెలంగాణలో కూడా గెలవబోతున్నాం అనేటువంటిది కూడా అనేక మంది కాంగ్రెస్ నాయకులు మనతో చెప్పున్నారు. మనం కూడా ఆ విషయాన్ని 2 రాష్ట్రాల్లో గెలవటం వల్ల మన యొక్క అంచనాలు, ఆలోచనలు ఏమున్నాయో అవి ఇక్కడ కూడా గెలిచాము అనేటువంటి దానికి ఏంటంటే, 2 పక్కపక్క రాష్ట్రాల్లో ఒకే రకమైనటువంటి రాజకీయాలు ఉంటాయి, ఒకే రకమైనటువంటి వాతావరణం ఉంటుంది, నాయకుల ప్రవర్తన, తీరు, వ్యవహార శైలి అంతా సిమిలర్ గా ఉంటుంది అనేటువంటిది మనం అంగీకరించాల్సిన విషయం. ఇక్కడ ప్రస్తుతానికి ఒక 2 నిమిషాలు కర్ణాటక గురించి మాట్లాడుకున్నట్లయితే, లాస్ట్ 1 year గా కర్ణాటకలో ప్రభుత్వం ఎప్పుడైతే 20 నెలల, అంటే మనకంటే ముందు ఎన్నికల హామీలు ఇచ్చినటువంటి దాన్ని సఫిషియెంట్ గా హామీలని ఫిల్ చేయలేకపోయింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అనేక సార్లు ఎన్నికల హామీలను మేము పూర్తి చేయలేకపోతున్నాము, ఈ కారణాల వల్ల, ఆర్థిక పరిస్థితి బాలేక, అది ఇంకోటి లేదా అని బహిరంగంగా మీడియా ముందు ప్రజల సమక్షంలో చెప్పినటువంటి చరిత్రను మనం చూసాం కర్ణాటకలో. అయితే ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే, ఇంకొంచెం తెలంగాణతో కంపేర్ చేస్తే కర్ణాటకలో ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ఇద్దరు 2 కూటములకు నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు. పవర్ సెంటర్స్ 2 ఉన్నాయి అక్కడ. వాస్తవానికి మనందరం ఊహించింది ఏంటంటే డీకే శివకుమార్ మాత్రమే ముఖ్యమంత్రి అవుతాడు ఎన్నికలకు ముందు అని అనుకున్నాం. ఎన్నికల ఫలితం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క అధినాయకత్వం కొంచెం ఊహాత్మకంగా ఆలోచించి సిద్ధరామయ్యని ముఖ్యమంత్రిని చేసింది. అయితే మనం ఆ రోజు ఏమనుకున్నాం అంటే, ఎప్పుడైతే సిద్ధరామయ్య ఈ 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం అనేటువంటిది ఉండదు, ఎప్పుడో అప్పుడు దీనికి ముసలం పుడుతుంది, సిద్ధరామయ్య ఒప్పుకోడు అని అనుకున్నాం. ఒక సంవత్సరం నుంచి అయితే దాని యొక్క ఆలోచనలు కొన్ని చూస్తున్నట్లయితే అక్కడే అసమ్మతి, అక్కడే ఈడీ కేసులు, అక్కడే సిబిఐలు, ఒకళ్ళకొళ్ళు ప్రేరేపించుకోవడాలన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ దానికి ఇంకా తుది రూపం దాల్చలేదు. అంటే ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే ఇంకో 4 రోజుల తర్వాతనో ఎప్పుడో అయితే ఉప ముఖ్యమంత్రి ఈడీకి సిబిఐకి పట్టుబడతాడా, లేకపోతే ముఖ్యమంత్రి మీద ఇంకేమైనా కేసులు పెడతారా అనేటువంటిది మాత్రం అక్కడ కొంచెం పిక్చర్ క్లారిటీ కనపడుతుంది అక్కడ కర్ణాటకలో. ఒకవేళ ఉప ముఖ్యమంత్రి జైలుకి వెళ్తే ఈ మిగతా 5 ఏళ్ళు నా స్థానం పదిలంగా ఉంటుంది అని ముఖ్యమంత్రి ఫీల్ అవుతున్నాడు. ఒకవేళ ప్రభుత్వం అధిష్టాన వర్గం ఇదేనా చీల్స్తే, అవసరమైతే నేను ఇంకొకరు సహాయంతోనైనా ఈ టర్మ్ నేనే కంప్లీట్ చేస్తాననేటువంటి ధీమా ఉప ముఖ్యమంత్రి కూడా తన అంతర్గత మిత్రుల దగ్గర 2 పవర్ సెంటర్ అయితే లేవు కదా నరసింహరావు గారు. నేను అక్కడికే వస్తున్నా. అయితే ఇక్కడికి వచ్చే వరకు ఏంటంటే అక్కడ పవర్ సెంటర్స్ లేవు. ఇక్కడ ఉన్నా కూడా కాంగ్రెస్ లో మనమే అనుకుంటాం, మనం అంటాం ఏంటి, మనం మీడియా కెమెరా తీసేస్తే మనతో నరసింహగౌడ్ గారే అంటారు, మా దగ్గర
ప్రజాస్వామ్యం చాలా ఉంది సార్, ఎవరైనా ఏమైనా మాట్లాడొచ్చు, ఎక్కడైనా మాట్లాడొచ్చు, ఎప్పుడైనా మాట్లాడొచ్చు, వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి స్వాతంత్రం. అసలు మా పార్టీలో తప్ప మిగతా ఎక్కడ స్వతంత్రం లేదు కాబట్టి ఉన్న 65 మంది శాసనసభ్యులు కూడా ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అర్హత ఉన్న వాళ్ళే. వాళ్ళు ఎందుకు కాకూడదు, వాళ్ళైతే తప్పే ఉంది, ఒకళ్ళే ఎందుకు కావాలని వారు కూడా మాట్లాడతారు. అంటే ఇది అందరూ మాట్లాడుతున్నటువంటిది. అయితే ఇక్కడ ఉండేటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల బలమైనటువంటి కేసీఆర్ని ఢీ కొట్టి కేసీఆర్ 10 సంవత్సరాల పాటు ఉండేటువంటి అధికారాన్ని పక్కకు తీసి దాన్ని లాగేసుకొని చేయించుకోవడంలో మిగిలినటువంటి అందరికంటే మనం కంపేర్ చేసినట్లయితే రేవంత్ రెడ్డి దీంట్లో అగ్రగణ్యుడు, ముందున్నాడు. మనం దాన్ని అంగీకరించాల్సిన విషయం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం కూడా ఆనాడు ఆ అత్యున్నతమైన పదవికి రేవంత్ రెడ్డికి ఇచ్చింది, కట్టబెట్టింది. కట్టబెట్టిన తర్వాత అసలు మనం ఇంకేమనుకున్నాం అంటే ఈ చర్చ ఇంకా 6 నెలల ముందే జరుగుతుంది అనుకున్నాం. చాలా మంది సంవత్సరం దాకా పట్టింది, ఇంకా 6 నెలలు ముందు జరుగుతుంది అనుకున్నాం. అంటే ఏంటి, ఏ కోమటిరెడ్డి వెంకటరెడ్డో, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డో, లేకపోతే బట్టి విక్రమార్కో, లేకపోతే దుద్దిల శ్రీపాదరావు, ఇంకా వీళ్ళెవరో మనకు ఒక కూటమిగా ఏర్పడి ఒక నలుగురు కలిసి ముఖ్యమంత్రి రెగ్యులర్ గా ఢిల్లీ వెళ్ళి రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్లు ఇస్తారు అనేటువంటి చికాకు చేస్తారు అనుకున్నాం. కానీ అనూహ్యంగా వీళ్ళందరూ చాలా సైలెంట్ గా ఉన్నారు. ఈసారి అంటే మనం ఊహించినట్టుగా కొత్తగా ఈ రోజు తెర మీదకి 10 మంది పేర్లు వచ్చాయి. అయితే నేను అనుకోవటం ఏంటంటే ఈ 10 మంది ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం సమావేశం అయ్యారని కానీ, లేకపోతే ఇంకేదో చేయడానికి సమావేశం అయ్యారని అయితే నేను అనుకోను. కారణం ఏంటంటే ఈ 10 మందిలో కానీ ఏదేమైనా భేటీలు జరగాలంటే గాంధీ భవన్లోనూ, పార్టీ మీటింగ్లోనూ, పార్టీ మీటింగ్ అయితే ఖచ్చితంగా గాంధీ భవన్లోనూ లేకపోతే పార్టీ కార్యాలయంలో జరగాలి. కానీ రహస్యంగా భేటీ కావాల్సిన అవసరం ఏంటనేది ఇప్పుడు ప్రధానమైన టాపిక్. ఇందులో కొంతమంది మీద అసంతృప్తి కూడా ఉన్నారనే వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నాయి.